పండుగకైతే డుమ్మా కొట్టినవు మరిగా మేడారం జాతర కన్నా వస్తావా రావా అని ఒకటే ఫోన్లు కొడతాన్లు మా ఒళ్ళు. ఇక ఈసారి గిట్ల నువ్వు జాతరకు రాకపోయినవంటే డ్యూటీ బంద్ పెట్టించి ఇక నీకు లగ్గం చేస్తాం పిల్ల అంటున్నాడు మా బాపు. మరిగా ఏమవుతుందో ఏమో, ముందుగానే సెలవు పెట్టుకొని పోయి రావాలే అన్నట్టు. జాతరకి ఇంకా 10 దినాలున్నది. అప్పుడే మస్తు కిటకిటలాడుతుంది వనదేవతల సన్నిధి. మనం కూడా ఓ పారి అట్లా పోయి ముందస్తు దర్శనం చేసుకుని వద్దాం పండ్లి. ఆగ చూడర్రే, వనదేవతల దర్శనానికి అప్పుడే బండ్లు కట్టిండ్రు, బయలుపోతుండ్రు జనాలు. మేడారంలో అప్పుడే జాతర కళ కనిపిస్తాంది. కొత్తగా కట్టించిన సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల కాడ పబ్లిక్ అంతా పబ్బతి పడతాండ్రు, మొక్కులు చెల్లిస్తాండ్రు. చిన్నగా లేదు పోన్రి కిటకిట. ఇప్పుడే గిట్లున్నదంటే ఇక అసలు జాతర అప్పుడు పబ్లిక్ ను పట్టవాసం కాదన్నట్టే ఉంటది కావచ్చు. ఇక అట్లుంటే కొత్తగా కట్టించిన గద్దెలను, కొత్తగా చేసిన అభివృద్ధి పనులను చాలు చేయనికి పోయిన సీఎం రేవంత్ సార్కు ఘనంగా స్వాగతం పలికిండ్రు. అటెనక వనదేవతల సన్నిధిలా మంత్రులందరితో కలిసి కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం సారు. గంటకి ఎక్కువనే మాట ముచ్చట్లు చేసుకున్నారు. ఆఫీసులు కాకుండా తొలతసారి కేబినెట్ మీటింగ్ బయట పెట్టిండ్రు. మంత్రులు ఆఫీసర్లు అందరూ మేడారం పోయిండ్రు. అందుకే వాళ్ళందరికీ ఎప్పటికీ ఆదుకుండేటట్టు ఏర్పాట్లు గట్టిగా చేసిండ్రు. తీరొక్క తీర్ల వంటలు వండించిండ్రు. ఆదివాసి గిరిజనం ఎసోంటి వంటలైతే పాయిరంగా వండుకుంటారో, పాయిరంగా తింటారో ఆ వంటలే సీఎం సారు మంత్రుల కోసం కూడా వండించిర్రు. అంటే విప్పపు లడ్డూలు, బొంగు చికెను, గోదావరి చేపలు, రొయ్యలు, కరక్కాయ సాయి, పొట్టేలు కూర ఇట్లా గుమగుమలాడే వంటలే వండించిండ్రు. మాపటీలు సారు మేడారంలోనే బిస్తరేసిండు కాబట్టి ఎక్కడ సీమ చిట్టుకు మనకుండా 1600 మంది పోలీసోళ్ళు బందోబస్తు చేసిండ్రు. ఇక కొత్తగా కట్టిన గద్దెలు, తత్తిమ అభివృద్ధి పనులు చాలు చేసే కార్యం సోమవారం పొద్దుగానే పెట్టుకుండ్రు. అంతా చూస్తుంటేనైతే ఈసారి జాతర దేశమంతా ఇంత గట్టిగా చెప్పుకునేటట్టే అయ్యేటట్టున్నది.